ప్రార్థన చేసుకుందాము. ఇంటికాడ ఇంకెవరైనా ఖాళీగా ఉంటే మీరు ఇక్కడ మీటింగ్లో వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ మైక్ శబ్దం ఎవరికైతే వినబడుతుందో గ్రామంలో, ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న గృహాల్లో ఎవరైనా ఖాళీగా ఉన్నా ఇక్కడ మీటింగ్లో వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల రాజా, ఉదయకాల సమయంలో మరి మమ్మల్ని అందరినీ ఈ గృహానికి తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచిన మీ మహాప్రేమంతా బట్టి మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాము. తిరిగి ప్రభా, నీ దాసుడు మరి యాకోబును బట్టి, సులోచనకను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అన్నను అక్కడికి ఇచ్చిన ప్రేమించి అనుగ్రహించిన రక్షణ కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ దినము మరి యేసు దయామకరు ప్రార్థిస్తున్న తండ్రి, గడిచిన సంవత్సరము ఈ దినము తనను మీ యొక్క చిరు గృహానికి పిలుచుకుంటూ వచ్చినారు కనుక మరి తనను మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క కూడికను మేము కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ రీతిగానే మరి ఆనందరావు గారిని బట్టి మీకు ఎంత వందనములు. గడిచిన సంవత్సరాల్లో ప్రభా తనను కూడా మరి మీరు పిలుచుకుంటూ వచ్చినారు కనుక మరి ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి వచ్చినానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తిరిగి మరి మరొకసారి యేసు దయమ్మ గారి బట్టి మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాము. విడబడ్డ కుటుంబాన్ని మీరు ఆదరించండి. ముఖ్యంగా మరి కుటుంబ సభ్యులందరినీ మీరు కనికరించి కాపాడి భద్రపరచమని కూడా ప్రార్థిస్తున్నాము. మరి ఆనందరావును మరి అమ్మగారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు ఎంత వందనములు. మరి యాకోబుని బట్టి, సులోచనకను బట్టి మీకు స్తోత్రాలు. ఇస్సాకు కృపావరం కొరకు ప్రార్థిస్తున్నాము. రామస్వామి సంజయ్ కొరకు ప్రార్థిస్తున్నాము. బాబురావు గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాము. కుమార్తె సుకన్య కొరకు ప్రార్థిస్తున్నాము. మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాము. మనవళ్ళు మనవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని నేటి వరకు మీరు కాపాడుతూ వచ్చినందుకే మీకు ఎంత వందనములు. కనుక మరి నీ దాసురాల్ని మేము జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలను మేము విని మేము కూడా ప్రభా మీరు ఆగడ కొరకు మేము కూడా మీ వద్దకు వచ్చటకు సిద్ధపడటకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రావాల్సిందే ప్రార్థిస్తున్నాము. మీ నామంలో యొక్క కూడిక ప్రారంభిస్తున్నంత మీరు సహాయపడండి. పాటల ద్వారా మీరు మహిమ పొందమని కూడా ప్రార్థిస్తున్నాము. వాక్య పరిచయంలో ప్రభుత్వాన్ని తోడుగా ఉంచండి. కుటుంబానికి కావాల్సిన మాటలను ఎవరైతే ఒక మైక్ శబ్దం ద్వారా వింటున్నారో వారికి కావాల్సిన మాటలను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ నేటి వరకు కుటుంబాన్ని మీరు కాపాడి భద్రపరిచిన మీ ప్రేమతో బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంగా అడిగి వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. మీరు రండి, పాట పడుతుంది. సరే ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. అంత నా పాట సంఖ్య 703. ఈ సమయంలో మనము పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తాము. సియోను పాటల పుస్తకంలో పాట సంఖ్య 703. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. 703 క్రొత్తది, 687 పాత పాటల పుస్తకం. కొంచెం
కొంచెం ఫస్ట్ అన్న. ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు అనుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు అనుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామాజ్యుడవు, వరమును విరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, వరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, పొందిరి తృప్తి నీ యందు,
పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిశ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిశ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. రెండో పాట, పాట సంఖ్య 721. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. క్రొత్త పాటల పుస్తకంలో 721, పాత పాటల పుస్తకంలో 705 క్రైస్తవ నిరీక్షణ పాటల సంఖ్యలో ఉంటుంది. చూడండి, 721 క్రొత్తది, 705 పాత పాటల పుస్తకం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు, దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ముల్ల మకుటంబైన తలను జూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముల్ల మకుటంబైన తలను జూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, వర్ణింపనాలుక చాలదయ్యా, వర్ణింపనాలుక చాలదయ్యా, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని
తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. చివరిగా పాట సంఖ్య 725. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా. 725 క్రొత్తది, 709 పాత పాటల పుస్తకం. చివరిగా మనం ఈ పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. 725 క్రొత్తది, 709 పాత పాటల పుస్తకం. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్ వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్ వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదానా మదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదానా మదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్
ఆగపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. దేవుని వాక్యం ద్వారా మనము దేవుని మాటల చేత సందర్శించబడి ఈ యొక్క కూడికను మనము ముందుకు తీసుకుని వెళ్దాము. మనందరం ఇక్కడికి చేరరావడానికి కారణము సహోదరుడు ఆనందరావు గారి యొక్క భార్య యేసు దయమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక. గడిచిన సంవత్సరము ఇదే ఫిబ్రవరి మాసము 12వ దినమున తాను ప్రభునందు నిద్రిస్తూ వచ్చింది కనుక తనను మనం జ్ఞాపకం పెట్టుకొని కుటుంబాన్ని ఆదరిస్తూ చేరువచ్చిన మన యొక్క జీవితాలు కూడా మనము ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎవరు ప్రభు దగ్గరికి వెళ్తారన్నది కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ఈ కూడికను ముగించుకుందాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము అందరం కలిసి చదువుకుందాము. పాత నిబంధనలో పేజీ నెంబరు 588. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము అందరం కలిసి చదువుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి మీ యొక్క భాగాన్ని తీయండి. యెషయా 26:19 అందరం కలిసి ఈ ఒక్క మాటే చదువుకుందాము. మొదటి వరుస, మృతులైన నీవారు బ్రతుకుదురు. మరొకసారి, మృతులైన నీవారు బ్రతుకుదురు. రెండో మాట కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త మొదటిదన్న ఫస్ట్ది.
అన్న ఫస్ట్దే తగ్గించి కొంచెం 3 ఉంటాయి కనబడట్లేదు సరిపోయిందన్న. రెండో భాగాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థనమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల రాజా, ఉదయకాల సమయంలో ప్రమరి నీ దాసురాలు యేసు దయమ్మ గారిని బట్టి మీకు ఎంత వందనము చెల్లిస్తున్నాము. ప్రమరి గడిచిన సంవత్సరము, ఈ మాసము, ఈ దినము ప్రభావ మీ యొక్క చిరుగృహానికి అనగా పరలోక రాజ్యానికి మీరు పిలుచుకుంటూ వచ్చినారు. ప్రభు నందున్న మృతులు ధన్యులన్నారు కనుకనే ప్రభావ మరి తనను మేము జ్ఞాపకం చేసుకొని ఈ జ్ఞాపకార్థ కూడికను మేము కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. కనుక ప్రభు యొక్క జ్ఞాపకార్థ కూడిక మీకు మహిమకరంగా ఉండటకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా కూడా విడబడ్డ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి ప్రభు. తన స్థానంలో మీరే ఉండి వీరిని ఆదరించమని కూడా ప్రార్థిస్తున్నాము. అంతకుముందు సంవత్సరాలలో మరి నీ దాసుడు ఆనందరావు గారిని కూడా మీరు పిలుచుకుంటూ వచ్చినారు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి కూడా మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాము. ఆ సంతానాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి మీరు అక్కడ ప్రయాంతం వరకు కూడా మేము కూడా మరి ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడాలో కొన్ని మాటలు మేము చూచుకున్నటకు సహాయపడుతూ రావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాము. చదువుకున్న లేఖన భాగాలను నా కొరకు మా కొరకు విరిచిమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎవరికే భాగం కావాలో ఆ భాగాన్ని చక్కగా మీరు వారికి వివరించి ప్రభా రక్షింపబడిన వారు సిద్ధపాటు నిమిత్తము, రక్షణ లేని వారు మరి రక్షింపబడుటకు మీరే సహాయపడండి. కుటుంబానికి ఆదరించవలసిన మాటలను కూడా మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. అల్పుణ్ణి ఆయుగుని దాసుని నన్ను కూడా బలమైన పాత్రగా వాడుకోమని యేసే నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఫస్ట్ నాకు ఇచ్చాడు. యెషయా గ్రంథము మనం చూస్తూ వచ్చిన భాగంలో 26వ అధ్యాయము 19వ వచనము, మృతులైన నీ వారు బ్రతుకుదురు. కనుక క్రైస్తవులకున్న గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఏంటిదంటే మృతులైన వారు మరలా బ్రతుకుదురు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భము మనము ఎందుకు చేరి వచ్చినామంటే సహోదరి యేసు దయమ్మ గారి యొక్క మొదటి సంవత్సరము అంటే జ్ఞాపకార్థ కూడిక నిమిత్తం మనము చేరగలుగుతూ వచ్చినాము. లేదంటే అక్కడ పెట్టాను పైన. కనుక తనను మనం జ్ఞాపకం చేసుకొని తాను ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి వెళ్తూ వచ్చిందో మరి మిగిలి ఉన్న మనము కుటుంబ సభ్యులు మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలన్నది కొన్ని మాటలను మనము చూద్దాము. కనుక ఇక్కడ రాసి వచ్చిన మాటలు అంటాడు కదా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఒకానొక దినమున మరలా మనము ఎవరిని చూస్తామంటే యేసు దయమ్మ గారిని మనము చూడవచ్చును. కాబట్టి ఈ విషయంలో మనకు ఎలాంటి బాధ అనేది ఉండదు. కాబట్టి అయినప్పటికీ కూడా భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన మనకు కొన్ని సంబంధాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి ఏంటంటే కొంత బాధ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా సహోదరిని మనము ఏదో ఒక రోజు చూస్తామన్న శుభప్రదమైన నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుకనే మృతులైన నీ వారు బ్రతుకుదురు. కాబట్టి తిరిగి బ్రతుకుదురు అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే తిరిగి బ్రతుకుదురు. ఈ లోకంలో ఒక వ్యక్తి చనిపోయి తిరిగి బ్రతకడం అన్నది అసాధ్యమైన కార్యము, కానీ దేవునికి మాత్రము సమస్తమైన కార్యముగా మనము చూడవచ్చును. కాబట్టి ఇక్కడ అంటాడు మృతులైన నీ వారు బ్రతుకుదురు, తిరిగి బ్రతికిన వారు. అయితే కొంతమంది వ్యక్తులను మనము చూడవచ్చును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చనిపోయి తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఎందుకు వారు చనిపోయి తిరిగి బ్రతికినారు? వారు కూడా మనలాంటి మనుషులే. అయినప్పటికీ కూడా వారు ఏమవుతూ వచ్చినంటే చనిపోయినారు, ఇదే భూలోకంలో మరలా బ్రతుకుతూ వచ్చినారు. ఎందుకు బ్రతికారు? వారు మరలా బ్రతకడానికి కారణం ఏంటిదంటే కొన్ని మాటలు మనము చూసుకొని ఆ తర్వాత మనం ఈ కూడికను ముగించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ మాటట? మృతులైన నీ వారు బ్రతుకుదురు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు కూడా సహోదరి ఒకానొక దినమున మన యొక్క కన్నులారా మనము తనను చూస్తాము. కేవలం ఇప్పుడు తాను ఏమవుతూ వచ్చిందంటే చనిపోలేదు. ఏమవుతూ వచ్చిందంటే ప్రభునందు నిద్రిస్తుంది. అంటే ఏంది? నిద్రించిన వారిని మనం తట్టగానే వారు ఏమవుతారు? లేస్తారు. ప్రభు యొక్క రాకడలో కూడా, ప్రభు యొక్క రాక సమయంలో కూడా ప్రభునందు నిద్రించిన వారందరూ ప్రభు ఏం చేస్తారంటే ఒకసారి తడతాడు. తట్టే సమయంలో వారు కూడా ఏమవుతారంటే
తిరిగి లేచేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో కొంతమందిని మనం చూద్దాము. తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభువారు కాదు, బైబిల్లోనే కొంతమంది తిరిగి లేచినారు, చనిపోయినారు, మరలా తిరిగి లేచినవారు. వారు ఎందుకు లేచినారు? ఈ మధ్యాహ్న సమయంలో ఇది ఒక ప్రశ్న. వారు ఎందుకు తిరిగి లేచినారు? ఒక 7 చూద్దాము. ఆ 7 ఎందుకు మరి తిరిగి లేచి వచ్చినారు? మరి మనము చనిపోతే మరి మనం ఎందుకు తిరిగి లేవట్లేదు అన్న మాటను మనము చూద్దాం రండి. మొదటిగా 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం అక్కడ గమనించినట్లయితే 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము, 13వ అధ్యాయము 20వ వచనము. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చును. వచ్చినప్పుడు ఇక్కడ 21వ వచనట, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపు నిలిచెను. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చిన భాగంలో ఒక మాట చూస్తున్నాము, ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఇక్కడ రాసి వచ్చిన కదా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, అంటే చనిపోయి తిరిగిన వారు. ఇక్కడ ఒక దైవజనుని మనం చూస్తున్నాం. అతని పేరేంటిదట? ఎలీషా మృతి పొందిన తర్వాత అతని సమాధిలో ఉంచిన 1 సంవత్సరము గడిచిన తర్వాత. ఇప్పుడు మనకు కూడా సహోదరి చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 1 సంవత్సరము గడిచిన తర్వాత. అయితే పరిశుద్ధులను తాకగా మనకేమవుతుందంటే వారు బ్రతుకుతారు. జాగ్రత్తగా వినాలి. ఒక పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుని తాకగా వారేమవుతారు? బ్రతుకుతారు. కాబట్టి ఇక్కడ ఎలీషా అప్పటికే చనిపోతూ వచ్చినాడు. ఎలీషా చనిపోయిన తర్వాత అక్కడ యుద్ధం జరిగే సమయంలో కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికేను. కాబట్టి మొట్టమొదటిగా నేను కూడా చనిపోయి తిరిగి బ్రతకాలంటే పరిశుద్ధుని యందు మనము దాచబడిన వారంగా ఉండాలి. ఇప్పుడు ఎలీషా ఎవరంటే పరిశుద్ధుడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినాడు. తన యొక్క కాలాన్ని ముగించినాడు. తన యొక్క కాలాన్ని ముగించి ఇదే సమాధిలో, అంటే ఏంది, ఇదే నేల మట్టిలో ఆయన పాతి పెట్టబడుతూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఎవరైతే తాకుతారో వారు తిరిగి లేస్తారు. ఇందాక కూడా మనం చూసి వచ్చినాం కదా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా అంటాడు, అందుకు యేసు నేనే పునరుత్థానమును నేనే జీవమును. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తామో, యేసుక్రీస్తు ప్రభువారిని మనము తాకుతామో, వారందరూ ఒకానొక దినమున మరలా ఏమవుతున్నారు? తిరిగి లేచే అనుభవంలోనికి వస్తున్నారు. కనుక ఇప్పుడు రాయబడుతూ వచ్చిన మాట్లాడారు కదా, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే తాకుతామో మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడు? తిరిగి లేచే అనుభవంలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి యేసుదయమ్మ గారు కూడా ప్రభును అంగీకరించింది, ప్రభును సొంత రక్షకుడిగా స్వీకరించింది. ఒకానొక సమయం వచ్చినప్పుడు ప్రభువే తనను ముట్టగా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే తిరిగి లేచినాడో తాను కూడా ఏమవుతుంది? తిరిగి లేస్తుంది. కనుకనే ఈ శుభప్రదమైన నిరీక్షణ మనము కలిగి ఉండాలంటే మనము చేయవలసిందంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు మనం కూడా ప్రభు యొక్క రాకడలో ఏమవుతాము? ఈ శవం ఏ విధంగా అయితే తిరిగి లేచి వచ్చిందో, ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే తిరిగి లేచి అక్కడ రాసి వచ్చిన ఏమంటాడు? తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. కాబట్టి ప్రభు యొక్క రాకడ సమయంలో కూడా ప్రభును మనము ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారిని ప్రభు ఏం చేస్తారట? తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పాపాత్ముడు వచ్చి తాకితే మనకు బ్రతుకు రాదు. ఒక పాపాత్ముడు వచ్చి మనల్ని ముట్టితే మనము తిరిగి లేచే అనుభవంలోనికి రాము. కాబట్టి ఇక్కడ ఎలీషా పరిశుద్ధుడు కనుక తన యొక్క శరీరంలో లేదా తన యొక్క శల్యంలో తాకగానే ఏమవుతున్నట? తిరిగి బ్రతుకుతూ వచ్చినాడు. కాబట్టి సహోదరు కూడా ఒకానొక దినమున ప్రభు యొక్క రాకడ సమయంలో ప్రభువే తన యొక్క ఏం చేస్తాడు? భౌతికాయాన్ని ముట్టగా ఆమె ఏమని చేస్తుంది? ఈ వ్యక్తి ఏ విధంగా అయితే తిరిగి లేచి నిల్చొని కాళ్ళు నిలుపుతూ వచ్చినాడో, మోపుతూ వచ్చినాడో ఆ సహోదరు కూడా, అంటే ఇప్పుడు అమ్మగారు కూడా ఏమవుతుంది? తిరిగి లేస్తూ వచ్చింది. కాబట్టి మనందరము అదే దారి నుండి వెళ్తున్నాము. అయితే మనకంటే ముందుగా తాను వెళ్తూ వచ్చింది. అయితే అదే దారిలో వెళ్తున్న మన యొక్క జీవితంలో కూడా మనము ఏం చేయాలంటే మొదటిగా ప్రభుతో మాట్లాడేదంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు ప్రభుతో పాటు కూడా తిరిగి లేస్తాడు. అందుకంటాడు కదా, ఏమంటాడు? మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఎప్పుడు బ్రతుకుతారు?
ప్రభునందు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు బ్రతుకుతారు. ఇది మొదటిది. రెండోదిగా రెండు చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అక్కడ ఇంకొక మాట కూడా మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనము. 17-18. మొదటి రాజులు 17-18. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు తిరిగి వచ్చుతావా అని మనవి చేయగా. కాబట్టి ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. మొదటిగా మనం చూసిన వ్యక్తులు ఎవరంటే ఎలీషా యొక్క శల్యంను తాకి తిరిగి బ్రతికిన వ్యక్తి. ఎలా బ్రతుకుతూ వచ్చినంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు తిరిగి బ్రతుకుతారు. ఇప్పుడు ఎవరు తిరిగి బ్రతుకుతారంటే ఇక్కడ ఒక బాట రాసి వచ్చినాము. ఇక్కడ ఎవరున్నారంటే ఏలియా యొక్క జీవితంలో మనము చూస్తున్నాము. ఇక్కడ ఒక విధవరాల విషయంలో మనం చూస్తే ఇక్కడ 18వ వచనం, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానింతమేమి. ఇప్పుడు 19వ వచనంలో ఉంటాడు కదా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిటిలోని వాడిని తీసుకొని తానున్న పై గదస్తులోకి పోయి తన మంచం మీద పరుండబెట్టెను. కాబట్టి ఇక్కడ రాసి వచ్చిన భాగాన్ని కూడా మనం చూస్తే ఏమవుతుందంటే 18 నుండి 22 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ రాసి వచ్చిన భాగంలో మన యొక్క జీవితంలో కూడా ప్రభువును మనము జ్ఞాపకం పెట్టుకోవాలా, లేదంటే ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలా. ఇక్కడ మొదటి భాగంలో మనం చూస్తే నేను మాట చదువుతాను, మీరు వినండి. ఇదే 17వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు లేచి సారపాతుకు పోయి పట్టణపు గవినొద్దకు రాగా, ఓ విధవరాలు అచట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్ళు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేత్తో తీసి నాకిమ్మని చెప్పాను. ఇక్కడ వరకు దైవజనుడు మాట్లాడుతూ వచ్చినాడు. 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెను నా యొద్ద ఉన్న కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డను సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. కాబట్టి ఇక్కడ ఈ విధవరాల్ని మనం చూస్తున్నాము, విధవరాలకున్న కుమారుని మనం చూస్తున్నాము. ఇక్కడ ముగ్గురు మనకు కనబడుతున్నారు. ఇక్కడ దైవజనుడు కనబడుతున్నాడు, విధవరాలు స్త్రీ కనబడుతుంది, తన యొక్క బిడ్డ కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ మరి దైవజనుడు తన ఇంటికి వచ్చినాడు, బాగానే ఉంది. భయంకరమైన కరువు అక్కడ ఉంటూ వచ్చింది. ఆ కరువు సమయంలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చినాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బిడ్డ చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? ఆ చనిపోయిన బిడ్డను మరలా దైవజనుడు ఎలా లేపుతూ వచ్చినాడు అంటే, ప్రభు ఉండే ఇంటిలో మరణం అనేదే ఉండదు. ఏముండదట? ప్రభు ఉండే ఇంటిలో మరణం అనేదే ఉండదు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు కదా. ఏమంటున్నాడు అంటే ఇక్కడ రాసి వచ్చిన భాగంలో 17వ అధ్యాయము 20వ వచనంలో, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదికి ఈ కీడు రాజేసిదవా అని యెహోవాకు మొరపెట్టి. కాబట్టి నా జీవితంలో కూడా మనము తిరిగి బ్రతకాలి అంటే ఇక్కడ సారపాతు విధవరాలి యొక్క కుమారుడు తిరిగి బ్రతకడానికి కారణం ఏంటంటే దైవజనుడు మన ఇంట ఉండాలా. ఎవరుండాలట? దైవజనుడు మన ఇంట ఉండడం ద్వారా దేవుని యొక్క కుటుంబీకులుగా చేర్చబడిన మన కుటుంబాల్లో ఏది ఉండదంటే మరణం అనేదే ఉండదు. కాబట్టి రెండో వ్యక్తి, ఈ చిన్న బిడ్డ తిరిగి లేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఈ స్త్రీ ఎవరిని చేర్చుకుంది? దైవజనుని ఇంట్లో చేర్చుకుంది. ఎలాంటి సమయంలో చేర్చుకుంది? తనకు అన్ని సుఖ సౌకర్యాలు, ఆస్తిపాస్తులు, కరువే లేదు, అన్ని తనకు కావలసిన వాటి ఉన్న సమయంలో చేర్చుకుందా? ఎప్పుడు చేర్చుకుంది? గొప్ప కరువు సమయంలో. అక్కడ ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొంచెమే ఉంది, అది కూడా లాస్ట్గా ఇంకొంచెం అయితే ఈ ఒక అప్పాన్ని నేను తింటాను, నా కుమారునికి పెట్టుకుంటాను, ఈ అప్పం అయిపోయిన తర్వాత మా పని అయిపోతుంది, మేము చనిపోతాను. అసలు ఇలాంటి జీవితాన్ని ఇక్కడ కూర్చున్న మనం కానీ ఈ మైక్ శబ్దం ద్వారా ఏమంటున్నాం వారి యొక్క జీవితంలో మనం ఏ రోజైనా మనము జీవించామా? అందుకే ప్రభు అంటాడు కదా, ఎవరైతే దైవ సేవకులను ఇంటికి పిలుచుకుంటారో వారికి ఆత్మ సంబంధమైన మరణం అనేదే ఉండదు. వారి యొక్క జీవితంలో మరణం అనేదే ఉండదు. కాబట్టి శరీర సంబంధమైన మరణం ఉంటుంది కానీ వారి జీవితంలో ఏది ఉండట? ఆత్మ సంబంధమైన మరణం అనేది. అందుకంటే కదా, ఎందుకు మనము తిరిగి బ్రతుకుతామంటే దైవ సేవకులను మనము ఇంటిలో చేర్చుకోవడం ద్వారా ఆ ఇంటిలో మరణం అనేదే
ఉండదు. కాబట్టి అక్కడ సారెపాతు విరోధ యొక్క కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు దైవజనుడు ఎక్కడున్నాడు? తన గృహంలోనే ఉన్నాడు. కాబట్టి చనిపోయిన ఆ కుమారుని బతికించి వచ్చిన. కాబట్టి ఈ గృహంలో కూడా ఇప్పుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి ఒకానొక సమయంన యేసు దయామ్మ గారు కూడా ఏమవుతున్నారు? తిరిగి బ్రతికేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ అంటారు కదా, మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారు? రెండోది అంటే దైవజనులు ఉండే కుటుంబము లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండే కుటుంబంలో మరణం అనేది ఉండదు. వారికి ఒకవేళ భౌతిక సంబంధంగా చనిపోయినప్పుడు కూడా ఆత్మ సంబంధంగా తిరిగి లేపబడతారు. కాబట్టి మొదటిగా తిరిగి లేచిన వ్యక్తి యొక్క జీవితంలో మనం చూసాం కదా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు తిరిగి లేస్తారు. రెండోదిగా మనం చూసాం కదా, దైవజనుని చేర్చుకునే ఇంటిలో కూడా మరణం అనేది ఉండదు. ఇప్పుడు మూడోదిగా రెండు చూద్దాము. 2 రాజులు 4వ అధ్యాయము 32వ వచనము. 2 రాజులు 4:32. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనము. అతడు 2 రాజులు ఎలీషా ఆ ఇంటికి వచ్చి బాలుడు మరణమై నుండి పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి ఇద్దరు లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీద నుంచి తన కళ్ళను వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచగా బిడ్డ మీద పొడవుగా పడుకునే ద్వారా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం దగ్గరికి ఎక్కి వాణ్ణి మీద పొడవుగా పడుకునగా బిడ్డ 7వ మారు తుమ్మి కళ్ళు తెరిచెను. కాబట్టి ఇప్పుడు మూడోదిగా ఇంకొక బిడ్డ కూడా తిరిగి లేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మొదటిగానేమో బ్రతికింపబడిన వారు ఎవరంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా బ్రతుకుతారు. రెండోదో వ్యక్తికి మనం చూసి వచ్చినాం కదా, దేవుడు లేదంటే దైవజనులను చేర్చుకునే వారు బ్రతుకుతారు. ఇక్కడ మూడో వ్యక్తిగా కూడా మనం చూస్తూ వచ్చినాము. ఈ మూడో వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాస్తూ వచ్చిన భాగంలో కూడా ఎవరు అంటే 8వ వచనం అంటే కదా, ఆ దినమందు ఎలీషా షునేము పట్టణం పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. కాబట్టి ఇప్పుడు షునేమిరాలైన పట్టణపు ఒక గనురాలైన స్త్రీ ఉంది. తన కుమారుడు ఏమైనాడట? చనిపోయినాడు. అసలు వాస్తవానికి అక్కడ తనకు కుమారుడు లేడు. కుమారుడు లేని సమయంలో ఈ దైవజనుడు ఇంటికి వచ్చాడు. తన యొక్క అక్కరను గుర్తెరిగిన తర్వాత నీకేమి కావాలా, ఒకవేళ నేను రాజులతో మాట్లాడాలా ఇంకెవరితో మాట్లాడాలని అక్కడ అడుగుతాడు. అక్కడ ఒకటే మాట అంటాడు కదా, ఇది చదవండి ఒక మాట. 14వ వచనము. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడగగా గేహాజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. కాబట్టి ఆమెకు ఒక కొరత ఉంది. దైవజనుడు అడుగుతున్నాడు కదా శిష్యుని పిలిచి, ఆమెకి ఏం కొరతగా ఉంది, ఆ కొరత ఏదో మనకు చెప్తే నేను తీరుస్తాను. ఇప్పుడు గేహాజీ అంటున్నాడు కదా, ఏమంటాడు? ఆమె ఏం లేదట, ఆమెకు కుమారుడు లేడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏ సమయంలో అంటే ఇక్కడనే 15వ వచనం కదా, అందుకు ఆమెను పిలవనుంపగా వాడు ఆమె పిలిచి ఆమె వచ్చి ద్వారమందు నిలిచిండే. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏళ్ళవాడ అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటంటే ఈమె పలికిన మాటే. దైవజనుడు అబద్ధం ఆడతాడా? ప్రవక్త అబద్ధం ఆడతాడా? అంటే చూడండి, మన కుటుంబాల్లో అపనమ్మకము ఉందంటే మరణం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? మరణం ఉంటుంది. అక్కడ వాస్తవానికి ఏంది? దైవజనుడు ఉన్నాడు. ఈ షునేమిరాల పట్టణస్థుడు గనురాలైన స్త్రీ కూడా ఉంది. ఇప్పుడు ఈ గనురాలైన స్త్రీ దైవజనుడు వచ్చే సమయంలో దైవజనుడు వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ, అంతే కదా. ఆమె యొక్క అక్కర్నిలాడు, నీ కుమారుడు కదా, మరుసటి ఈ ఏట నీకు కుమారుడు ఉంటాడు అని చెప్తే ఇప్పుడు ఏమేమనాలా? నువ్వు అతని గురించి తెలిసే కదా నువ్వు తనని ఇంట్లో పిలుచుకున్నావు. ఈ పిలుచుకున్న సమయంలో ఇప్పుడు తను చెప్పింది నువ్వు శ్రద్ధగా వినాలి కదా. ఊరికనే మాటలు చెప్తాడా ప్రవక్త కానీ దైవజనులు కానీ? ఏమంటున్నాడు? దేవుని యొక్క మాటను బట్టి ఆమె యొక్క అవసరాలను అక్కర్లను తీర్చడానికి ఆమెను సిద్ధపడుతున్నా. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ ఇంటిలో బిడ్డ మరణించడానికి కారణం ఏంటంటే అపనమ్మకము.
ఏంటిదట? అపనమ్మకము. ఆమె నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు? గనురాలైన ఈ స్త్రీ నమ్మట్లేదు. చేర్చుకుంది, బాగానే ఉంది, దైవజనుడికి అన్నీ చక్కగా మర్యాదలు చేస్తుంది, కానీ అంత చేసిన దానివి దైవజనుడు చెప్పిన మాటలు నీవు నమ్మలేవా? ఇక్కడ ఏమంటుంది? దైవజనుడికే ప్రత్యుత్తరం ఇస్తుంది. ఏమంటుంది అక్కడ? అబద్ధం ఆడవద్దు అని చెప్పేసి ఇక్కడ ఏమంటుంది? అలాగూ పలకవద్దు. అందుకే దేవుని యొక్క కార్యము ఆ కుటుంబంలోకి జరగాలని దేవుడు ఏం చేసి వచ్చినాడు? ఆమె అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలని దేవుడే తనకు కుమారునిచ్చినాడు. కుమారునిచ్చిన కొద్ది రోజులకి ఆ కుమారుడు ఏమైనాడు? చనిపోయినాడు. అంటే ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమని తెలియజేయడానికి, ఆ స్త్రీకి తెలియజేయడానికి కుమారునిచ్చి మరలా తీసుకున్నాడు. ఇప్పుడు అయిపోయింది. తర్వాత ఏం చేసి వచ్చినట్ట? మరలా అదే దైవజనుడు ఆ కుమారుని బ్రతికిస్తున్నాడు. ఇప్పుడు మూడో వ్యక్తి బ్రతుకుతుంది ఎవరట? గనురాలైన స్త్రీ యొక్క కుమారుడు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఎవరు బ్రతుకుతారు? మృతులైన నీ వారు బ్రతుకుతున్నారు. ఎవరు బ్రతుకుతారంటే ఏ కుటుంబంలో అపనమ్మకం ఉంటుందో ఆ కుటుంబంలో మరణం ఉంటుంది. అపనమ్మకం లేని కుటుంబం ఏ కుటుంబం అయితే ఉంటుందో వారు తిరిగి బ్రతుకుతారు. కనుకనే ఇప్పుడు సహోదరి ఎవరు? యేసుదయమ్మ గారు కూడా తన యొక్క జీవితంలో అపనమ్మకం లేకుండా జీవించింది. అంతే కదా? విశ్వాసరాలే కదా? ప్రభుని అంగీకరించింది కదా? ప్రభుకు ప్రార్థన చేసింది, ప్రభుని ఆరాధిస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు తన జీవితంలో ఏమి లేదు? అపనమ్మకం లేదు. అపనమ్మకం లేదు కాబట్టి ఒకానొక దినం ఏమవుతుంది? ఆమె ప్రభుని చూసే నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మూడోదిగా కూడా మనం ఏం చేయాలంటే, మనము ప్రభుని చూడాలి అంటే నీలో అపనమ్మకం ఉండకూడదు, ఈ కుటుంబంలో కూడా అపనమ్మకం ఉండకూడదు. కాబట్టి మూడో వ్యక్తి కూడా తిరిగి లేచి వచ్చినాడు. ఎన్నో వ్యక్తి? ఇప్పుడు మనకు మూడో వ్యక్తి. మొదటి వ్యక్తి ఏమో పరిశుద్ధతను బట్టి తిరిగి లేచినాడు. రెండో వ్యక్తిని మనం చూస్తూ వచ్చినాం కదా, ఎలా దైవజనుని చేర్చుకోవడం ద్వారా తిరిగి లేస్తాడు. అంటే ఇప్పుడు ఈ కుటుంబం కూడా పరిశుద్ధమైన కుటుంబం కాబట్టి ఒకానొక దినంన తిరిగి లేస్తుంది సహోదరి. రెండోదిగా దైవ సేవకులను పిలుచుకోవడం ద్వారా ఈ కుటుంబంలో నుండి ఎవరైతే వెళ్తారో వారందరూ మరలా తిరిగి లేస్తారు. ఇప్పుడు మూడోదిగా ఈ కుటుంబంలో అపనమ్మకము ఉండకూడదు. ఈ జ్ఞాపకార్థ గుడికలో నీతో నాతో మాట్లాడంటే మన యొక్క జీవితాల్లో కూడా అపనమ్మకం అనేది ఉండకూడదు. అపనమ్మకం ఉందంటే మనము తిరిగి లేవము. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే అన్నీ బాగానే ఉంది, కానీ దైవ చెప్పుడు చెప్పిన మాటలు ఏమంటుంది? అయ్యా నువ్వు అలా అనవద్దు, నా వయసు ఏంది, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఒకవేళ నీ మాట నెరవేరకపోతే ఎంత అవమానము. ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా ఒక్కసారి పలికించిన మాట దేవుడు తప్పకుండా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చిన్న లాజిక్ ఆమె మర్చిపోయింది. ఏమంటుంది? అలా పలకవద్దు, అబద్ధము ఆడకూడదు. ఆమెకు నిజమైన దేవుడు ఎవరో తెలియాలని దేవుడు ఒక బిడ్డనిచ్చి తన ముందటినే తాను తీసుకొని వచ్చి మరలా ఏం చేసి వచ్చినట? బ్రతికిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారిలో నమ్మకం ఉంటుంది కాబట్టి వారు చనిపోయినప్పటికి కూడా ఏమవుతారట? తిరిగి లేస్తారు. కాబట్టి ఇప్పుడు సహోదరి కూడా ప్రభువును అంగీకరించింది. తన జీవితంలో ఎంత మాత్రం కూడా అపనమ్మకము లేదు. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఇప్పుడు తను కూడా ఏమవుతుంది? తిరిగి లేస్తుంది. కాబట్టి నీ నా జీవితంలో కూడా మూడోదిగా మనం ఎప్పుడైతే తిరిగి లేవాలని సిద్ధపడతామో ఏముండాలంటే మనలో నమ్మకం ఉండాలి. అపనమ్మకం అనేదే ఉండకూడదు. కాబట్టి అంటారు కదా, మృతులైన నీ వారు బ్రతుకుతారు. మూడోదిగా ఎలా బ్రతుకుతారట? అపనమ్మకము లేకుండా జీవించినప్పుడు బ్రతుకుతారు. నాలుగోదిగా రండి చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. లూకా సువార్త 7:11. వెంటనే ఆయన నాయను అని ఒక ఊరికి కొంచెం వెళ్ళగా ఆయన శిష్యులను బహుజన సమూహము అతనితో కూడా వెలుచుండ్రి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చు నిలబడెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు, జాగ్రత్త వినాలి, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అంటే ఇప్పుడు ఇంకొక నాలుగో వ్యక్తిని మనం చూస్తున్నాము. మొదటి వ్యక్తి పరిశుద్ధతను బట్టి తిరిగి లేచినాడు. రెండో వ్యక్తి దైవజేవకుడిని చేర్చుకోవడం బట్టి తిరిగి లేచినాడు. మూడో వ్యక్తిని మనం చూస్తున్నాం కదా, నమ్మకాన్ని బట్టి తిరిగి లేచినాడు. ఇప్పుడు నాలుగో వ్యక్తిని చూస్తున్నాం కదా, అక్కడ కూడా ఒక విధవరాలే. ఆ ఊర్లో ఎవరున్నారట? అక్కడ కూడా ఒక విధవరాలే. 10 మంది పిల్లలు లేరట. తనకున్న ఒక్క కుమారుడే బ్రతికిన. ఎట్లుంటుంది చూడండి, చనిపోతే 10 మంది కుమారులు ఉండి ఒక్క కుమారుడు చనిపోతేనే ఎంతో దుఃఖం, వేదన ఉంటుంది. ఒక్క కుమారుడే ఉన్నాడట, ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోతూ వచ్చినట.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఈ బిడ్డను కూడా ప్రభు ఏం చేసి వచ్చినాడు అంటే బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ 14వ వచనం అంటాడు కదా, ఏమంటున్నాడు? ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఇప్పుడు ఎన్నవాడు చనిపోయింది? ఇప్పుడు 4వ వ్యక్తి చనిపోతూ వచ్చినాడు. మరి ఈ బిడ్డ ఎందుకు లేచినాడు? ఎంతోమంది అంతకుముందు చనిపోతూ వచ్చినారు కదా, మరి ప్రభు ఈ బిడ్డను ఎలా లేపుతూ వచ్చినాడు? ఇక్కడ ఒక మాట రాస్తూ వచ్చినాడు, ఏమంటాడు? ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండెను. అంటే నీకు నాకు ఇంటిలో మంచి పేరుండాలా, ఊరిలో మంచి పేరుండాలా, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ కుటుంబంలో మరణం అనేదే ఉండదు. ఒకవేళ విధవరాలను రాపించింది, విధవరాలంటేనే మనకు ప్రత్యేకంగా ఊర్లో రకరకాల అనుమానాలు ఉంటాయి, అంతే కదా? ప్రత్యేకంగా ఊర్లో సిటీలో అంటే పట్టించుకోరు, కానీ ఒక విధవరాలంటే ఊర్లో రకరకాల అనుమానాలు ఉంటాయి, రకరకాల భావాలు ఉంటాయి. ఆ విధవరాల పక్షాన ఎవరెవరు ఉన్నారట? ఆ ఊరిలో అనేకులు ఉన్నారట. అంటే ఎంత నమ్మకంగా జీవించుంటుంది ఆమె. ఒక మాట అర్థం చేసుకోనండి, ఆ విధవరాలు ఆ ఊరిలో ఎంత నమ్మకంగా జీవించిందో, అనేకులకి ఎంత నమ్మకంగా ఉందో, అనేకులు ఎదుట ఎంత మంచి పేరుంటే అనేకులు ఆమెను వెంబడిస్తారు. ఈ లోకంలో అనేకులు విధవరాలు వెంబడిస్తారా? వెంబడించరు, ఇళ్ళల్లో కూడా వెళ్ళరు. అంటే చూడండి, తనకున్న మంచి పేరుని బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు తనను చూచినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? తన కుమారుణ్ణి ముట్టి స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఈ కుటుంబం కూడా ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఎలా జీవించాలట? మంచి పేరు. పలానా గ్రామంలో పలానా కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తి అనగానే ఏం రావాలా? మంచి పేరు రావాలా, మంచి సాక్ష్యం రావాలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డను బ్రతికించడానికి కారణం ఏంటంటే ఆ విధవరాలకున్న పేరును బట్టి. ఏంటిదట? ఆ విధవరాలకున్న పేరును బట్టి. అందుకంటాడు కదా, అనేకులను రాపించినారు, కొంతమంది రాపిలేదు. కొంతమంది అంటే అది వేరే మాట వచ్చేది, కానీ ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? అనేకులు అంటే ఆల్మోస్ట్ ఊరు వాళ్ళంతా ఆమెను వెంబడిస్తున్నాడు. అది చూసినాడు ప్రభు, అరే ఈమె ఎంబడి ఇంతమంది వస్తున్నారంటే ఈమెకు ఎంతో కొంత మంచి పేరు ఉండుంటుంది. అయితే ఇక్కడ నేను అద్భుత కార్యము చేయాలా. వెంటనే ఏం చేసినట? ఆ పాడిని అక్కడే ఆపేసినాడు. ఇప్పుడు అంటాడు కదా, ఏమంటున్నాడు ఇక్కడ 15వ వచనం అంటాడు, ఆయన 15వ వచనం, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగాను. కాబట్టి ఇప్పుడు 4వ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి బ్రతికినాడు. మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఎప్పుడు బ్రతుకుతారంటే నీకు నాకు మన కుటుంబానికి మంచి పేరున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనల్ని మన కుటుంబాలను బ్రతికిస్తాడు. కాబట్టి ఇప్పుడు తనకు కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఒకానొక సమయంలో కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహోదరి యేసుదయమ్మ గారిని తిరిగి బ్రతికిస్తాడు. ఆమెనని కాదు, కానీ ఇక్కడ వాక్యం ఉంటున్న నా జీవితాల్లో కూడా మనము చనిపోయి తిరిగి బ్రతకాలంటే మన కుటుంబానికి, నీకు నాకు, ఆ విధవరాలకి ఏ విధంగా అయితే మంచి పేరు ఉందో ఆ పేరును మనం ఏం చేయాలట? కాపాడుకోవాలి. కాబట్టి అక్కడ ప్రభు చూస్తూ వచ్చినాడు, అరే ఇంతమంది ఈమెను వెంబడిస్తున్నారంటే ఎంత మంచిదై ఉంటుంది, అంతే కదా? అంత మంచిది కాకపోతే అందరూ వెంబడించేవారు కాదు. కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా అనేకులు వెంబడించే కుటుంబంగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కూడా ఏమవుతారు? తిరిగి బ్రతుకుతారు. కాబట్టి 4వదిగా మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఎప్పుడు? మంచి పేరున్నప్పుడు బ్రతుకుతారు. 5వదిగా రండి చూద్దాము. లూకా సువార్త 8:49. లూకా సువార్త 8:49. లూకా సువార్త 8వ అధ్యాయము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. కనుక ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా చనిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆమె విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్నో వ్యక్తి? 5వ వ్యక్తి. మొదటి వ్యక్తి పరిశుద్ధతను బట్టి తిరిగి లేచినాడు. 2వ వ్యక్తి దైవజనులను చేర్చుకోవడాన్ని బట్టి తిరిగి లేచినాడు. 3వ వ్యక్తి అపనమ్మకము లేకుండా, మొదటగా అపనమ్మకం ఉండే, తర్వాత నమ్మింది కాబట్టి తిరిగి లేచినాడు. ఇప్పుడు 4వది మనం చూసినాం కదా, మంచి పేరున్నవారు తిరిగి లేస్తారు. ఇప్పుడు 5వది ఇక్కడ రాసి వచ్చిన మాటలు అంటే కదా, 51వ వచనంలో అంటాడు, 50వ వచనంలో, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నవాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని
ఆయనలోనికి రానియ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఉన్నారట? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, రెండోదిగా పేతురు ఉన్నాడు, మూడోదిగా యోహాను ఉన్నాడు, నాలుగోదిగా యాకోబు ఉన్నాడు, తర్వాత తల్లి తండ్రి. ఎంతమంది ఉన్నారు? మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, తల్లిదండ్రులు. ఆరుగురిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడట? లోనికి వెళ్తూ వచ్చినాడు. ఇప్పుడు అక్కడ లోన ఎంతమంది ఉన్నారు? బ్రతికి ఉన్నవారు 6 అయితే చనిపోయిన వ్యక్తి 7వ వ్యక్తి. అంటే ఇప్పుడు ఆ గదిలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 7 ఉన్నారు. 7 మనకు దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. అంటే మన జీవితంలో కూడా ఖచ్చితంగా దైవ సేవకులు ఉండాలా. దైవ సేవకులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుటుంబంలో ఉండాలా. ఆ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు తల్లిదండ్రుల యొక్క రక్షింపబడిన వ్యక్తి అయి కూడా ఉండాలా. అప్పుడే సంపూర్ణంగా నీ బిడ్డలందరూ బ్రతుకుతారు. అంతే కదా? ఆ బిడ్డ బ్రతకడానికి కారణం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, 3 దైవ సేవకులు ఉన్నారు, 3 దైవ సేవకులతో పాటు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు అంటే విశ్వసించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రక్షణ లేనిది ఎవరికంటే? బిడ్డకే. ఎవరికి లేదు? బిడ్డకే. 6 ఉన్నారు. 6తో పాటు ఇంకొకరిని యాడ్ చేస్తే 7 సంపూర్ణం. ఇప్పుడు ఈ కుటుంబం కూడా సహోదరి తిరిగి లేవాలంటే తన సంతతి అంతా ఏమై ఉండాలట? సంపూర్ణంగా రక్షింపబడిదే ఉండాల. అప్పుడే ప్రభు ఏం చేస్తారంటే మృతులైన నీ వారు మరలా బ్రతుకుతారు. కాబట్టి ఇక్కడ మనం చూసి వచ్చిన విషయంలో 5ది కూడా నా జీవితంలో సంపూర్ణత ఉండాల. కొద్దిగా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలట? అందరూ రక్షింపబడి ఉండాలట. తల్లి తండ్రి, వారిని ప్రేమించిన కుమారులు కుమార్తె, అల్లుళ్ళు కోడళ్ళు మనవలు మనవ సంతానమంతం ఏంటంట? అందరూ రక్షింపబడాలి. 6 ఉన్నారు కానీ ఒకటి కొదవగా ఉన్నది. వారు మాత్రం ఏమైనారట? మరణం మీద ఉంటూ వచ్చినారు. ప్రభు చూసి వచ్చినారు, ఇది బాగలేదు. 7వ వారు కూడా సంపూర్ణతలోనికి రావాలా. అందుకే అందరిని తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళారట? యేసు తనతో పాటు 3 శిష్యులను, తర్వాత తన తల్లిదండ్రులను. మరణించింది ఒక్కతే. అంటే నా జీవితంలో కూడా సంపూర్ణంగా మన కుటుంబాన్ని రక్షించుకున్నప్పుడు మృతులైన నీ వారు మరలా బ్రతుకుతారు. కాబట్టి సహోదరి యొక్క పిల్లలు ఆల్మోస్ట్ అందరూ రక్షణలోనే ఉన్నారు కదన్నా? అందరు ఉన్నారా? ఇప్పుడు అందుకే అనుకుంటుంది ఆ ఒక్క వ్యక్తి ఏం చేయాలట? బ్రతికే ఉన్నాడు కానీ ఆత్మానుసారంగా బ్రతకాల. అప్పుడు ఏమవుతారంటే తాను కూడా ఒకానొక దినం ఏం చేస్తాడు? తన యొక్క అమ్మగారిని చూస్తాడు. కాబట్టి సంపూర్ణత కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఇది 5ది. 6ది రండి చూద్దాము. యోహాను సువార్త 11:43. యోహాను సువార్త 11:43. యోహాను సువార్త 11:43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపడికి వచ్చును. అతని ముఖమునకు రుమాలు కట్టినను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పుపోనీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఎన్న వ్యక్తి? 6వ వ్యక్తి. అంటే వీళ్ళందరూ చనిపోయిన వారే, మనలాంటి వారే. సమాధి చేయబడ్డారు, మరలా తెలుసు. కొంతమంది ఇంక అక్కడే ఉన్నారు, కొంతమంది తెలియదు. ఈ వ్యక్తి మాత్రము సమాధి చేయబడి తిరిగి లేస్తూ వచ్చిన. సమాధి అంటే మనలాగా ఇప్పుడు కాదు. అప్పుడు ఆ కాలం ఏం చేసంటే గుహ ఉండేది, గుహకు లోన పెట్టేసి రాయి అడ్డం పెట్టేవారు. ఏ వ్యక్తి ఎవరట? లాజరు. మరి ఈ వ్యక్తి ఎందుకు బ్రతికినాడు? మిగిలిన వ్యక్తి మొదటి వ్యక్తి ఏందట? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన కాబట్టి ఎలీషా యొక్క శల్యం తలగానే బ్రతికినాడు. రెండో వ్యక్తి ఎందుకు బ్రతికినాడు? దైవజనుని చేర్చుకున్నాడు కాబట్టి బ్రతికినాడు. మూడో వ్యక్తి ఎందుకు బ్రతికినాడట? అపనమ్మకం లేకుండా ఉన్నది కాబట్టి బ్రతికినాడు. 4వ వ్యక్తి మనం చూసినాం కదా, మంచి పేరు కలిగినది కాబట్టి కుమారుడు బ్రతుకుతూ వచ్చినాడు. తర్వాత మనం చూసినాం కదా, సంపూర్ణంగా రక్షణలోకి వచ్చింది. ఇప్పుడు మనం చూసేది 6వది ఎవరట? లాజరు. మరి ఈయన బ్రతకడానికి కారణం ఏంటిది? ఈయన చనిపోయినాడు, మరి తిరిగి బ్రతుకు వచ్చినాడు. ఇక్కడ అంటాడు కదా, ఇక్కడే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 11 1వ వచనము. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒక రోగి అయి ఉండెను. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలో ఆయన పాదములను తొడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనం కదా, అతని అక్క చెల్లెలు
ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతనికి వర్తమానం పంపిరి. చాలండి. ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు ఇక్కడ ఒక మాట అంటాడు కదా, నీవు ప్రేమించువాడు రోగి అయి. లాజరు ప్రేమించట్లేదు కానీ యేసు ప్రేమిస్తున్నాడట. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎవరు బ్రతుకుతారంటే యేసు ప్రేమించిన వారు బ్రతుకుతారు. యేసు మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ప్రభును ప్రేమించాలి. వన్ వే ట్రాక్ లవ్ ఉంటే అది ఫెయిల్యూర్. అందుకే ఈ లోకంలో చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు చనిపోవడానికి కారణం ఏంది? అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ప్రేమించట్లని వీడు వస్తున్నాడు, అది ఇద్దరు ప్రేమించుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి వచ్చినమాట, లాజరు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించట్లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారే లాజరు ఏం చేస్తున్నట? ప్రేమిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించడంలో తప్పులేదు, అందరినీ ప్రేమించడంలో తప్పులేదు, కానీ అందరికంటే ముఖ్యంగా మనము ఎవరిని ప్రేమించాలట? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాల. అందుకే దేవుడు లాజరును ప్రేమించినాడు కాబట్టి, తనను ఇష్టపడుతూ వచ్చినాడు కాబట్టి, అతడు చనిపోయినప్పటికి కూడా ప్రభు ఏం చేసినాడు? లాజరును తిరిగి లేపుతూ వచ్చినాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడతాడు. భౌతిక సంబంధంగానే, శరీర సంబంధంగానే నువ్వు జీవిస్తున్నా కానీ ఆత్మానుసారంగా ఒకానొక దినంలో నువ్వు చనిపోతే తిరిగి లేవలేని స్థితిలో ఉన్నావు. అయితే ప్రభుని నీవు ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. నీవు ప్రభుని ప్రేమించినట్లయితే, ప్రభు నిన్ను ప్రేమించినట్లయితే ఒకానొక దినంలో నువ్వు చనిపోయినప్పటికి కూడా నీవేమవుతావు? తిరిగి లేచే అనుభవంలోనికి వస్తావు. కాబట్టి ఇప్పుడు 6వ వ్యక్తిని మనం చూస్తూ వచ్చినాం కదా, లాజరు చనిపోతూ వచ్చినాడు. తనను తిరిగి లేపడానికి కారణం ఏంటంటే ప్రభు తనను ప్రేమించినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కుటుంబంలో ఎవరిని ప్రేమించినాడు? సహోదరి యేసు దయమ్మ గారిని కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. ఒకానొక దినం వచ్చినప్పుడు ప్రభు రెండో రాకడ సమయంలో కూడా ఇప్పుడు సహోదరిని ఏం చేస్తున్నాడు? లాజరుని ఏ విధంగా అయితే లేపుతూ వచ్చినాడో అలాగే ఈ సహోదరు కూడా లేపుతూ వచ్చినాడు. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. మనం కూడా ప్రభు యొక్క రాకడ సమయంలో మనం కూడా బ్రతకాలి అంటే ఈ 6 అంతల అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం కూడా ఏమవుతాము? బ్రతుకుతాం. కాబట్టి చనిపోయి తిరిగి బ్రతకడం అనేది అందరి వల్ల అయ్యేది కాదు. కాబట్టి నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తే తప్పకుండా మనం ఏం చేస్తాడు? ప్రభు రక్షించేవాడు. చివరికి ఇంకొక మాట కూడా చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము. 27:50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీనిగెను, భూమి కదింపులను, బండలు బద్దలాయను. ఏం తెరవబడుతూ వచ్చినాయట? సమాధులు తెరవబడెను. ఎప్పుడు తెరవబడతాయంటే నిద్రించిన వారందరూ ఏమవుతున్నట? పరిశుద్ధుల శరీరంలో లేచెను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ ఏమవుతారట? తిరిగి లేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి మనం చూసి వచ్చినాం కదా, పరిశుద్ధమైన శల్యములను తాకగా తానేమవుతూ వచ్చినాడు? తిరిగి బ్రతికినాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరాన్ని మనం ఎప్పుడైతే తాకుతామో మనం కూడా ఏమవుతాము? బ్రతుకుతాం. కాబట్టి ఇక్కడ 51 వచ్చినట్టు కదా, ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చేరగా భూమి వరికెను, బండలు బద్దలాయను. 52 అంటే కదా, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఒకానొక దినం ఇప్పుడు ఒకరు కూడా లేస్తారు. ఎవరట? యేసు దయమ్మ గారు కూడా లేస్తారు. ఆమె సంగతి అక్కడ పక్కన పెట్టండి. మరి నా జీవితం ఏంటిది? ఆమె యొక్క జీవిత కాలం అంతా ప్రభుకు పరిశుద్ధంగా జీవించింది, నమ్మకంగా జీవించింది, మంచి పేరు సంపాదించుకుంది. పైన మనం చూసుకున్న 6 అంతల అనుభవాలు తనలో ఉన్నాయి. మరి ఈ మధ్యాహ్న సమయంలో మరి మన సంగతి ఏంటిది? ఈ 6 అంతల అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలంటే పరిశుద్ధుని యొక్క శరీరాన్ని మనము తాకాలా. కాబట్టి అంటాడు కదా, ఏమంటాడు? 52వ వచనం అంటాడు, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచాను. కాబట్టి ఇక్కడ రాసి వచ్చింది ఎవరంటే, పాపమెరుగని పరిశుద్ధుడు మరణమైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? పాపమెరుగని పరిశుద్ధుడు మరణమైనాడు. ఎవరైతే ఆయన యొక్క మరణం భూస్థాపనలో పాలు పొందుతారో వారందరూ కూడా ఏమవుతారు?
తిరిగి లేచే అనుభవాన్ని తీసుకొస్తాం. అందుకే రెండో భాగంలో ఒక మాట రాపిస్తూ వచ్చిన కదా, మనం చూసి వచ్చిన యోహాను సువార్త 11:25 అంటే కదా, అందుకు యేసు నేనే పునరుత్థానమును నేనే జీవమును. ఎవరట? నేనే పునరుత్థానమును నేనే జీవమును. ఎవరైతే ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తాడో ఆయనే పునరుత్థానుడు, ఆయనే జీవం. పునరుత్థానం అంటే ఏంటంటే మరలా తిరిగి లేపబడడం, మరలా తిరిగి బ్రతకడం. ఎవరి తరము కాదు. చనిపోయిన తర్వాత నిన్ను బ్రతికించడానికి ఎవరి తరము కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభువారు. తీసుకోవాలన్నా ఆయనే, విడిచిపెట్టాలన్నా ఆయనే. అందుకంటే కదా ఈ మాట అంటాడు, నేనే పునరుత్థానమును జీవమును నేనే. ఎవరైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, అనగా సహోదరి యేసు దేవవారి వలె యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఒకానొక దినంన వారేమవుతారట? మరలా బ్రతుకుతారు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమంటాడు? మృతులైన నీ వారు బ్రతుకుదురు. కాబట్టి నీవు బ్రతకాలా, నీ కుటుంబం కూడా బ్రతకాల. బ్రతకాలంటే మనం ఏం చేయాలట? మొదటి మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులే తిరిగి బ్రతుకుతారు. రెండోదిగా మనం చూస్తున్నాం కదా, దైవజనుల ఇంట్లో చేర్చుకోవాలి. అప్పుడే మృతులైన నీ వారు బ్రతుకుతారు. మూడోదిగా మనం చూస్తున్నాం కదా, అపనమ్మకం లేకుండా జీవించాలి. అప్పుడే మృతులైన నీ వారు బ్రతుకుతారు. నాలుగోది మనం చూస్తున్నాం కదా, మంచి పేరు సంపాదించుకున్న మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఐదోదిగా మనం చూసాం కదండి, సంపూర్ణంగా రక్షింపడం. అంటే ఇంటిలో ఒక్కరు కూడా రక్షణ కార్యం లేకుండా ఉండకూడదు. అందరూ రక్షణలోనికి రావాలి. అప్పుడే నీ మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఆరోదిగా మనం చూసాం కదా, యేసును ప్రేమించిన వారు, అనగా మృతులైన నీ వారు బ్రతుకుతారు. కాబట్టి ఈ 5 అనుభవాలు మనలో ఉండాలా. అంత మాత్రమే కానీ పాపం మెరుగని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము తాకాలా. ఎప్పుడైతే మనం తాకుతామో, అంటే ఏంది తాకడం అంటే, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాము? ప్రభువులలో పాల్పొందాం. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? మనము తాకుతున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము. వారే బ్రతుకుతారు. మరి ఆ శరీరాన్ని తిని త్రాగాలంటే ఏం చేయాలా? మొదటిగా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, రక్షణ పొందాల, ప్రభుకు ప్రార్థన చేయాలి, ప్రభును ఆరాధించాల. అప్పుడే మృతులైన నీ వారు బ్రతుకుతురు. కాబట్టి ఆ రీతిగా ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించినాడు, నేటి వరకు కాపాడుతూ వచ్చినాడు. సహోదరి యేసుదయమ్మ గారు కూడా బ్రతికినన్ని దినములు చక్కగా పరిశుద్ధత మొదలుకొని చివరిగా మనం చూసినాం కదా, ఎక్కడి వరకు మనం చూపించిందట? ప్రభును ప్రేమించేంత వరకు ప్రభు యొక్క ప్రభులలో కూడా పాలు పొందుతూ వచ్చినాయి. ఒకానొక సమయంలో మృతులైన నీ వారేమవుతున్నారు? బ్రతుకుతున్నారు. ఆమె మరి బ్రతుకుతుంది. మరి నువ్వు చనిపోతే తిరిగి బ్రతుకుతున్న నమ్మకం నీకుందా? ఒకవేళ నమ్మకం లేకుంటే ప్రభుని అంగీకరించు. ప్రభుని అంగీకరిస్తే తప్పకుండా ప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడు? బ్రతికించేవాడు. అందుకే ఒక మాట అంటే కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచ్చినట్టు కదా, అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే. ఏం చేయాలంట? మనం తిరిగి బ్రతకాలంటే మనం చేయాల్సింది ఏం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఇది నీకే ప్రశ్న. రక్షింపబడిన వారిని ప్రక్కన పెడితే రక్షణ లేని వారి గురించి అంటాడు కదా, నమ్ముచున్నావా అని ప్రశ్న వేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో యేసుదయమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ప్రభు నీకు ప్రశ్న వేస్తున్నాడు, నమ్ముచున్నావా? యేసుదయమ్మ గారు మరలా బ్రతుకుతుందని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా నీవు కూడా బ్రతుకుతావు. నువ్వు నమ్మట్లేదంటే నీవు బ్రతకలేవు. కాబట్టి ఆ రీతిగా దేవుడి కుటుంబాన్ని సిద్ధపరిచినాడు. వారి యొక్క తల్లిదండ్రులను ప్రేమిస్తూ వచ్చినాడు. వారిని ప్రేమించడే కాకుండా తన యొక్క సంతతిని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అయితే ఒకానొక సమయంలో ప్రభు యొక్క రాకడ సమయంలో ఈ కుటుంబీకులంతా ఏమవుతారు? తిరిగి ప్రభునందు చూస్తారు. కాబట్టి అంటాడు కదా, ఏమంటాడు? మృతులైన నీ వారు బ్రతుకుతారు. కాబట్టి తాను బ్రతుకుతుంది, తన కుమారులను కూడా బ్రతికిస్తుంది. మధ్యాహ్న సమయంలో మరి నీ సంగతి ఏంటిది? నీవు కూడా ప్రభుతో పాటు తిరిగి లేవాలన్నా, చనిపోయి మనం తిరిగి లేవాలన్నా ప్రభుని మనం ఏం చేయాలట? అంగీకరించాలన్నా. కాబట్టి అంటాడు కదా, నీవు నమ్ముచున్నావా? ఏం నమ్మాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాల. నేను చనిపోతే తప్పకుండా నన్ను తిరిగి లేపుతాడన్న నమ్మకం నీలో ఉంటే తప్పకుండా నీవు కూడా లేస్తావు. ఈ 6 ఏ విధంగా అయితే తిరిగి లేచినారో దేవుడు నిన్ను కూడా 7వ వ్యక్తిగా తిరిగి లేచాలని ఉంటాడు. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని సిద్ధపడి, ఆ రీతిగా మనల్ని కూడా సిద్ధపడి ప్రభు యొక్క రాకడొకరు మనము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాము. ఈ కుటుంబం నిమిత్తము ప్రేరేపించబడిన ఒక 2
ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. ఈ జ్ఞాపకార్థ కూడికలో యేసు దయమ్మ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లు తాను ఇప్పుడు ప్రభునందు నిద్రిస్తూ వచ్చింది. అయితే మనం కూడా ఒకనొక సమయంలో ప్రభుతో పాటు తిరిగి లేవాలంటే మనము 6 అంశాలు చూసి వచ్చినాము. 7 అంశమైన పాప మెరుగని పరిశుద్ధుడు యొక్క పాలు మనము పొందాలి. అంటే ఆయన యొక్క శరీర భాగంలో మనం ఎప్పుడైతే పాలు పొందుతామో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, తిరిగి బ్రతికించే అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని సిద్ధపరిచినట్లు ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. ఆ తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిస్థితులను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి నాయన, మరి ఈ దినాన ప్రభువా మా హృదయంలో తలం పట్టుకు మునిపే మా ఆలోచన కంటే ముందుగా ఎరిగిన దేవుడు దయగల మా తండ్రి నాయన, మరి మీ దాసురాలు తండ్రి మరి యేసుదేవ గారు మా అత్తగారిని తండ్రి నువ్వు ప్రేమించిన ఆయన చిన్న వయసులోనే రక్షించుకోరు. ఎన్నో కష్ట నష్టాలు, పరిస్థితులు, బాధలు, ఇరుకు ఇబ్బందుల్లో, కుటుంబ జీవితంలో ఆయా పరిస్థితుల్లోనూ సహాయపడుతూ వచ్చిన ప్రేమకై ఉన్నాడు. తను తల్లిదండ్రులు లేకపోయినా కానీ ప్రభు నీవే తల్లిగా తండ్రిగా ఉండి తను ఆదరించి రక్షించి ఆయన మరి ఎన్నోసార్లు ప్రభు తండ్రి నువ్వు పడిపోయినా లేవనెత్తే దేవుడు కనుక ఆయా పరిస్థితుల్లో నాయన నీ బిడ్డను లేవనెత్తుకొని నీ సాక్షిగా నువ్వు నిలబెట్టుకున్నందుకై ఉన్నావు. ఈ దినం తండ్రి మరి మీ దాసుని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మీరు మాట్లాడుతూ వచ్చి నీ ప్రేమ నీ దాసురాలు నీ దైవ సేవకుని ఎంతో ప్రేమించి ఎంతో నాయన పరిచర్య చేసి ఎంతో వారికి నాయన ఎంతగానో సహాయపడుతూ ఎంతో నాయన నీ దాసురాలు నాయన నీ పని చేస్తూ వచ్చింది. తన బిడ్డల విషయంలో కూడా నీకెంతో మొరపెట్టుకుంటా వచ్చింది. మనందరినీ కూడా రక్షించుకున్నారు. ఇంకా కొంత రక్షించుకోండి. ఇంకా నాయన మనసంతానం నాయన అందరినీ రక్షించుకున్నారు. ఇంకా కొంతమందికి రక్షణ లేదు ప్రభావ, వారికి కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏడంతల అనుభవాలు మరి శ్వాసం ఉంచమని ప్రభా తండ్రి తిరిగి నువ్వు లేపుతావని ఒక దినాన శ్వాసం ఉంచమని సెలవిచ్చారు. 7 కూడా మరి చనిపోయినా కానీ బ్రతికించారు. దయగల మా తండ్రి మరి అనేక కారణాల ద్వారా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందు నమ్మకం ఉంచడం ద్వారా మంచి సాక్ష్యం కలిగించడం ద్వారా ప్రభా నా తండ్రి సంపూర్ణమైన నా తండ్రి మరి నీ కార్యాన్ని తండ్రి నాయన మరి ద్వారా ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మా కొరకై తిరిగి తండ్రి నాయన మరణించి తిరిగి లేచావా నమ్ముడు ద్వారా ప్రభు మరి తిరిగి లేచినట్లుగా దయగల తండ్రి నాయన మరి రక్త మాంసంలో పారిభావం పొంది పరిశుద్ధంగా జీవించి తండ్రి నీవు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ద్వారా ప్రభు నా తండ్రి నువ్వు రక్షించే ఆయన తిరిగి లేచే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఈ రాసుని తండ్రి మీరు ఏడంతలు అనుకుంటూ మీరు వాడుకుంటూ బలపరుస్తూ వచ్చారు. ఇంకా ఇక్కడ ఎవరికైతే రక్షణ లేదు వారికి రక్షణ రక్షించబడి వారి శ్వాసాన్ని కాపాడుకొని అంతవరకు ప్రభావ ఒక దినాన తండ్రి తప్పకుండా తిరిగి లేస్తాను. భౌతిక మరణం ఎవరికైనా ఉంటుంది, కానీ ఒక దినాన తండ్రి నువ్వు వచ్చినప్పటికీ లేదా మేము ముందుగా చనిపోయినప్పటికీ తండ్రి నాయన సమాజం తెరవబడితే నీ వాటికి చదివించినట్లుగా తండ్రి మరి నాయన ఆ విధంగా లేచుడితే నీ కృప చూపి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ సహాయపడి లోపల ఎన్నో పరిస్థితుల్లో తప్పించబడి నమ్మకాన్ని కాపాడుకుంటూ కృప చూపించు. వందనాలు చెల్లిస్తూ నాయన మరి రేపలను మీ దాసులు తీసుకొచ్చారు, కుటుంబాన్ని బిడ్డను దీవించారు. సో వచ్చినటువంటి సహపాఠి సహోదరుని నాయన మరి వారిని కూడా దీవించారు. మరి బంధువులు మా బంధువులు కుటుంబీకులు మరి ఇరుపోరు చుట్టుపక్కల బిడ్డలు కూడా వచ్చారు. అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని సహాయపడమని అయ్యా నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తాం. మా ప్రభు రక్షణకర్త యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, సర్వాధికారి, ప్రియ కుమారుడు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతంగా రక్షించబడిన నామములో ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభువ. యొక్క మధ్యనాల సమయంలో ప్రభావ నీ పాత సభలో ఈ రీతిగా ప్రభువును సేవించి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై మిమ్మల్ని కొనియాడటానికి కొరకై మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. పెద్దనాళ్ళైన తల్లి గారిని మీరు ఎలా కొన్ని పిలుచుకున్నారు సంవత్సరమైన సందర్భంగా ప్రభువ మరి కోరికలు ఉంటాయి కొరకై మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కోరిక ద్వారా ఎన్నో అవాసాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించి మీరు వెలిగిస్తూ వచ్చిన ఈ కార్యాన్ని బట్టి కూడా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు వెలిగిస్తున్నాను. ప్రభావ వర్తమానంలో జీవంలో నేను నాకు శ్వాసం అయిపోయాను, మరలా బ్రతుకైన మాట్లాడారు ప్రభావ. ఎవరే ప్రభావ లోకంలో రక్షించబడి నేను సేవిస్తూ నేను ఆరాధిస్తూ మీ మన నుండి బలలో పాలు పొందుతూ ప్రభావ నీతో కూడా మీరు నీతో ఉండటానికి కొరకై మీరు పిలుచుకున్న తెలుగుని బట్టి కూడా
దేవాన్ని స్తోత్రాలు నిలుస్తున్నా మరి భక్తులైన వారు మరలా తిరిగి దిగుస్తారని 7 అనుభవాలను ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభావ మరి ఇంటిలో కూడా సంపూర్ణత కలిగి ఉండాలని ఈ జ్ఞాపకం చేశారు. మరి ఒక్కరు కొత్తగా ఉన్నారు ప్రభావ తమ్మాలు కూడా రక్షించాయో వాళ్ళు కూడా మీ రక్షణ కార్యం జరిగించండి ప్రభావ. వాడు కూడా నీ మందిరాన్ని ప్రేమించి నీటే వచ్చి నేను సేవించి నేను ఆరాధించేవాడిగా ప్రభావ మీరే సహాయపడి కృప దయచేయండి. కుటుంబంగా సంపూర్ణంగా నేను సేవించి అయినా నేను ఆఖరి కొరకై సిద్ధపడినట్లు ప్రభావ మీరే సహాయపడి కృప దయచేయండి. మీ స్తోత్రాలు రోజులై తల్లి గారు దైవజనులు ఎంతో మంది ఇంట్లో చేర్చుకొని ఆశీర్వదించిందయ్యా. ఎంతో పరిచయం కలిగిస్తూ వచ్చింది ప్రభావ. దాన్ని బట్టి మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకుని ఈ పరిచయం చేయటాన్ని బట్టి మమ్మల్ని కూడా మీరు తెలుసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ప్రవక్తం చేస్తున్న కూడా ప్రవక్త స్థానం పొందుతారన్నట్లు నిజంగా ఈ దాసులు అనేకం చేర్చుకుంది కాబట్టి ఈ ఇంటిలో నుంచి నన్ను కూడా మీరు ఏర్పరచుకుని ఈ పరిచయం కూడా మీరు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి కూడా ప్రభావ మీ వందనాలు స్తోత్రాలు నిలుస్తున్నాను ప్రభావ. దైవం తల్లి అంతవరకు నేను కుటుంబం నమ్మకంగా నేను సేవిస్తూ విశ్వాసంతో నీ వైపు చూస్తూ మీరు ఆఖరి వరకే సంపూర్ణ సిద్ధపరచమని దేవాన్ని స్తోత్రాలు ఇస్తున్నా. ఈ రాసు అన్నదాన్ని కూడా రేపటి నుంచి క్షేమంగా మధ్య నడిపించారు ప్రభావ. మీరు బలపరిచారు ఆయన మీరు వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు. బాధ్యతల సహోదరులు కూడా రాగలిగినారు వారి కుటుంబాలు కూడా నాకు చేసుకుని అని వారి కుటుంబ పరిచయం కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదిస్తున్నామని మీ సందులో ప్రార్థన చేస్తున్నా. వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభావ. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారిలో కూడా ఈ సంపూర్ణమైన రక్షణ కార్యం జరిగించి నువ్వు వస్తావని నీతో కూడా వారు జ్ఞాపపడతారని నిరీక్షణతో ప్రభావ జీవించినట్లు మీరే సహాయపడి కృప చూపిస్తున్నామని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీ దైవస్థాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువుల శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్క మీరు కూడా చేయండి. అక్క సులోచన మీరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమైన ఉన్నతమైన ఇచ్చిన ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన ప్రశస్తమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం వారు కూడా సజీవుల సంఖ్యలో ఉంచేవారు. ఈ దినాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన మీరు తీసుకుని నాయన ఈ సంవత్సర క్రీడా నాయన ఈ దినాన్ని నాయన కూడి కలిగి ఇచ్చిన సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ప్రభా మీ దాసురాలు బ్రతికి ప్రభావ మీరు చూశారు ప్రభా. నాయన చిన్ననాటి ప్రభా తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ మీరు ప్రేమించి నాయన చిన్న బాలికగా ఉన్నప్పటి నుంచి నాయన మీ సందులో నడుచుకుంటూ వచ్చింది ప్రభా. తర్వాత కూడా నాయన ఎంతో సాక్షిగా మీ సందులో జీవిస్తూ వచ్చింది నాయన. నీ ప్రియులైన వారిని మీ దాసుల్ని ఎంతో మందిని నాయన పరామర్శిస్తూ నాయన వారికి పరిచర్య చేస్తూ నాయన వారి ఇంటర్ చేర్చుకుని ప్రభా ఎంతో పరిచయం జరిగిస్తూ వచ్చిందయ్యా. మీ స్తోత్రాలు నాయన. ప్రతిఫలం పోగొట్టుకోనకుండా ప్రభా మరణం వరకు కూడా మిమ్మల్ని సేవించడానికి కృపించారయ్యా నాయన. మిమ్మల్ని గణపరచడానికి మీ యొక్క రక్త మహోత్సవాల్లో పాల్గొనడానికి మీ కృప ఎంతగానో మీ బిడ్డకు దయచేస్తూ వచ్చినందుకు స్తుతిస్తున్నాను నాయన. అందుకు నాయన ప్రతిఫలంగా నాయన కుమారుని నాయన మీరు నాయన సేవలు పిలుచుకున్నారు, సేవలు వాడబడుతున్నాడు. ఇంకా బిడ్డలందరూ రక్షించబడుతూ వచ్చారు. కుమారులేమి కోడలేమి రక్షించబడుతూ వచ్చారు. అయ్యా మన సంతానం కూడా రక్షించబడుతూ వచ్చారు ప్రభా. ఇంకా కుమారుడు నాయన రక్షింపబడలేదు. ఆ బిడ్డను కూడా దర్శించి రక్షణ మా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. దయగల తండ్రి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ కూడా రక్షించబడ్డా కృప దయచేయండి. కుటుంబం అంతా నాయన మీ సందులో సంపూర్ణంగా సంపూర్ణత కలిగి మీ యొక్క త్రావులో నడుచుకోవడానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధతను కలిగి జీవించడానికి కృప దయచేయండి. మీ దాసుల్ని నాయన అయ్యా నాయన ప్రేమించడానికి కృప దయచేయండి. అయ్యా మీ స్తోత్రాలు. అన్ని విషయాల్లో నాయన ఈ యొక్క నాయన చెప్పబడిన ఈ అంశాలన్నింటిలో నాయన కుటుంబం నాయన అయ్యా నాయన గుర్తెరిగి జీవించడానికి కృప దయచేయండి. ఆ అంశాలన్నీ నాయన జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని నాయన మీ దాసుల్ని చేర్చుకోవడానికి సాయం చేయండి. మేము కూడా నాయన మేము నాయన కుటుంబం అంతా మీరు ఆఖరికి నమ్మకంగా సిద్ధపరచబడడానికి నాయన అయ్యా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి కృప దయచేయమని మేము మా బిడ్డలు నాయన మీ ప్రభావం నుంచి తొలగిపోకుండా మార్గంలో నడుచు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయాన్ని కోరుకుంటుండగా కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి. రక్షించబడిన వారు ఇంక బిడ్డలు కుటుంబాలుగా ఆత్మీయ మిశ్రమంలో కనబడినట్లు ఈ త్రోవలో ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో నాయన ఈ వాక్యం అనుసరించి నడుచుకోవడానికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి దేవా. మీకు వందనాలు నాయన. మెట్టుకు నాయన మేమందరం నాయన మీ కొరకు నాయన సంపూర్ణత కలిసి సిద్ధపరచబడటానికి కృప దయచేయండి.
అయ్యా మీ దాసుని తీసుకుని వచ్చారు, ప్రాణులు తోడుగా ఉండి నాయన వాక్యాన్ని బలపరుస్తూ వాక్యంలో బలపరుస్తూ వచ్చారు. మీ స్తోత్రాలు నాయన. మీ దాసులు ఆయన మధుభవనేశ్వరత్వాన్ని కూడా తీసుకొచ్చారు, జ్ఞాపకం చేసుకొని మీ కుటుంబాలు దీవించండి. మా ఆయన మీ దాసులు చేస్తున్న సేవలో బలమైన పరిచయం కొద్దిగా సిద్ధపరిచి సాధించండి. దీవించండి. నన్ను మమ్మల్ని అందరూ బలమైన చేతుల్లో పెడుతూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చావు. ముందున్న సమయంలో కూడా మీరు అన్ని విషయాల్లో సహాయపడుతున్నామని, సమస్తమును మేలుకరంగా ఆశీర్వదకరంగా ఉంచమని, ఎందుకు పనికిరాలను ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ముందున్న సమయాన్ని బలమైన చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినంగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల రాజా, మధ్యాహ్న సమయంలో ప్రభా మరొకసారి ఈ కుటుంబం పక్షాన ప్రభా మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, పూజిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుటుంబానికి నీ ప్రభా మీరు ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి మీకు ఎంత వందనం. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ దాసురాలు యేసు దయమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కోడికల నిమిత్తము మమ్మల్ని తీసుకుని వచ్చినారు. గడిచిన సంవత్సరము ఈ మాసంలో ప్రభా ఈ దినం మీరు తనను పిలుచుకుంటూ వచ్చినారు. ఈ సంవత్సరం పొడుగున ప్రభా ఈ కుటుంబాన్ని మీరు ఆదరించినారు, ఓదార్స్తూ వచ్చినారు. అంతకుముందు గడిచిన సంవత్సరాలలో ప్రభా నీ దాసుడు ఆనందరావు గారు కూడా మీరు పిలుచుకుంటూ వచ్చినారు. ఇద్దరు ప్రభాని సాన్నిధ్యంలో మీరు చేర్చుకున్నందుకే స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన మరి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి మీకు స్తోత్రాలు. మరి యాకోబుని బట్టి మీకు ఎంత వందనము చెల్లిస్తున్నాము. సులోచన బట్టి స్తోత్రాలు. ఏ రీతిగా మరి ఇసాకన్న కొరకు ప్రార్థిస్తున్నాము, కృపావరమ్మ గారి కొరకు ప్రార్థిస్తుందండి, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. రామస్వామి సౌజన్య కొరకు సుజన్య కొరకు ప్రార్థిస్తుందండి, ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బాబురావు గ్రేస్ వారి కొరకు ప్రార్థిస్తున్న కుమార్తె సుకన్య మోహన్ రావు కొరకు ప్రార్థిస్తుందండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మనవలను మనం సంతానాలతో ప్రార్థిస్తున్నాము ప్రభు. ఈ కుటుంబీకులందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి మరి విడబడ్డ కుటుంబాన్ని ప్రభు మీరు ఆదరించండి, ఓదార్చండి. మరి తన యొక్క స్థానంలో మీరు ఉండి మీరు మహిమ పొందమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభు. మరి యెషయా గ్రంథంలో మేము చూసి వచ్చినాము, మృతులైన నీ వారు బ్రతుకుదురని. కాబట్టి ప్రభా కేవలం ఇప్పుడు మరి యేసు దయమ్మ గారు కేవలం మీ అందు నిద్రిస్తుంది. ఒకనొక సమయంలో ప్రభా మరి మీరు ఆకడ సమయంలో తిరిగి లేస్తుందని మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ వచ్చినారు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎవరెవరు బ్రతుకుతారు, ఏ సమయంలో బ్రతుకుతారు అనేది 7 అంశాలు మేము చూస్తూ వచ్చినాము. పరిశుద్ధత కలిగి జీవించిన వారు మొదలుకొని ప్రభా చివరి అంశం వరకు మేము చూస్తూ వచ్చినాము. కాబట్టి ఆ రీతిగా ప్రభా ఈ 7 అనుభవాలు మేము చూసుకొని ఇంకెక్కడైతే ప్రభు మాలో లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకొని తిరిగి జీవించటకు మీరు సహాయపడండి. ఇక్కడ మరి నూతనంగా మరి వాక్యం వింటూ వచ్చిన వారికి జీవితాలు కూడా వారు కేవలం మరి భౌతిక సంబంధమైన జీవితం కాదు కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరిగి ప్రభు మిమ్మల్ని అంగీకరించుటకు, మిమ్మల్ని స్వీకరించుటకు, మీ అందు విశ్వాసం ఉంచుటకు, మీ అందు నిరీక్షణ కలిగి జీవించుటకు మీరే సహాయపడుతురావాల్సిందే ప్రార్థిస్తున్నాం. మరొకసారి కుటుంబాన్ని మీ హస్తగతం చేస్తున్నాం తండ్రి, మీరే సహాయపడి కృప అనుగ్రహించండి. తనను మేము జ్ఞాపకం చేసుకొని ఈ కూడికను మేము ప్రారంభిస్తూ వచ్చినాము. కాబట్టి ప్రభు విన్న వాక్యానికి ప్రభు మీరే నీరు కట్టి ఫలింప చేయండి. కుటుంబీకులు కూడా ప్రభు సంపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి వచ్చి సంపూర్ణంగా ప్రభు వీరు కూడా ప్రభు మీతో పాటు ఉండే అనుభవంలోనికి తీసుకురావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. నేనే పునరుత్థానమును, నేనే జీవం అన్నారు. కాబట్టి నా యందు చనిపోయినప్పటికీ వారు తిరిగి బ్రతుకుతారని మీ యొక్క లేఖనాల ద్వారా మీరు సెలవిస్తూ వచ్చినారు. కాబట్టి ప్రభా ఏ ఒక్కరూ నశించిపోకుండా మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు మీ యందు బ్రతకాలనేదే మీ యొక్క ఆశ. కాబట్టి ఆ రీతిగానే ప్రభు మరి ఇక్కడ మోకరించిన వారికి ఎవరైతే రక్షణ మార్గం లేదో వారికి రక్షణ కార్యం ధరించండి. రక్షింపబడిన వారము మేము ఆ రీతిగా ప్రభు సిద్ధపడటకు మీరు సహాయపడి ప్రభా నీ దాసులు బ్రతికిన దినములు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చింది ప్రభు. మరి మంచి పేరు కలిగి ఉంటూ వచ్చింది ప్రభా. అపనమ్మకం లేకుండా నమ్మకంగా కలుగుతూ వచ్చింది ప్రభు. మరి మేము చూస్తూ వచ్చిన యొక్క 5 అనుభవాలు, 6 అనుభవాలను, 7 అనుభవాలను తను జీవిస్తూ వచ్చింది. తిరిగి 7వ అనుభవమైన మీ యొక్క రక్త మాంసంలో ప్రభు మరి పాలు పొందుతూ వచ్చింది. కాబట్టి ఒకనొక సమయంలో ప్రభా తిరిగి లేస్తారని శుభప్రదమైన నిరీక్షణ మీరు అనుగ్రహించినందుకే మీకు ఎంతో వందనంలో ప్రభు. మరి ఆనందరావు వరకు ప్రార్థిస్తుందని ప్రభు ఇద్దరు మీతో పాటు ఉన్నారని నిరీక్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభు. మేము కూడా అదే మార్గంలో రావాలి కాబట్టి మమ్మల్ని కూడా మీరే సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభు. మరి సహాయపడి కృప అనుగ్రహించండి. కుటుంబాన్ని మీరు ఆదరించండి. భయపడకుండా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానని యోసేపు వారి యొక్క అన్నదమ్ములతో సెలవిచ్చిన విధంగా ప్రభు మరి ఈ కుటుంబాన్ని కూడా మీరు ప్రభు మరి ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి ప్రభు. మరి ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రభు ఈ కుటుంబాన్ని ఆదరించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఇంకొక్కరు ప్రభు మరి తన యొక్క కుమారుడు రక్షణ కార్యం లేదని వింటూ వచ్చినాము కనుక ప్రభు మీ సొంత సమయంలో తనకు కూడా రక్షణ కార్యం గురించి సంపూర్ణంగా ప్రభు వారిని మీరు ప్రేమించి ప్రభు మరి సంపూర్ణమైన కుటుంబంగా మార్చబడటకు సహాయపడండి. యేసుతో పాటు శిష్యులు, తల్లిదండ్రులు ప్రభు పడి ఉన్న ప్రభు యొక్క కుమార్తె కూడా మీరు బ్రతికిస్తూ వచ్చినారు. ఆ రీతిగానే ఈ కుటుంబంలో ప్రభు ఎవరూ రక్షణ పొందకుండా ఉండకుండా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్టు సహాయపడండి. ఇంకా బంధుమిత్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ప్రభు మరి మీ యొక్క వాక్యాన్ని వింటూ వచ్చినారో
వారికి కూడా రక్షణ కార్యాన్ని మీరు జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము. తను మీరు సహాయపండి. మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభావ తిరిగి బయలుదేరుతున్నాం. మీ సన్ని తోడుగా ఉంచండి. మీరు కాపాడి భద్రపరచవలసింది కోరుచు. మరొకసారి కుటుంబీకులందరినీ మీరు అసగం చేస్తున్నాము. సంపూర్ణంగా ప్రభావ మీరే ఆదరించి ఓదార్చి మీరు మహిమ పొందమని, మీరు అక్కడ సమయంలో మేమందరం కూడా తిరిగి బ్రతికి అనుభవానికి తీసుకొచ్చి మీరు మహిమ పొందుతురావాల్సింది కోరుచు. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మన తట్టులకుండా కాపాడుతున్న తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు సకల పరిశుద్ధులను ఇక్కడ చేరువచ్చిన వారికి, ముఖ్యంగా ఇప్పుడు మరి ఆనందరావు కుటుంబానికి, హెస్దాయమ కుటుంబానికి, ప్రభు యొక్క రాకడ వరకు ఈ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. చేరువచ్చిన మీ అందరికీ కుటుంబం నుండి భోజనం ఏర్పాటు చేసి వచ్చినారు కనుక దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, పలహారము, వాటి విషయంలో ప్రార్థన. ప్రేమల తండ్రి, దయగల దేవ, మా మధ్య ఉంచబడిన యొక్క స్నాక్స్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి స్నాక్స్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. మీరు అక్కడ సమయంలో మరి ఎవరు విడవబడకుండా ప్రతి ఒక్కరు ఎత్తబడటకు సహాయపడి, మృతులైన వారు బ్రతుకుదురు అన్నారు. కాబట్టి ప్రభావ మేము భౌతిక సంబంధంగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ప్రభు మీరు మమ్మల్ని లేపి మీరు మహిమ పొందండి. ఆ రీతిగా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునేందుకే మీకు స్తోత్రాలు. నూతనంగా వచ్చిన వారు, ఇంకా రక్షణ కార్యం లేని వారితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. భోజన సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.